హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక జీవన గురించే ఆలోచిస్తూ ఉంటాడు చైతన్య. ఇక తను ఒంటరిగా కూర్చొని ఆలోచించడం ఆనంది చూస్తుంది. అప్పుడే ఆనంది చైతన్య దగ్గరికి వస్తుంది. అప్పుడే చైతన్య, ఏంటి వదిన ఇలా వచ్చావు అని అంటూ ఉంటాడు. అప్పుడే ఆనంది, మీరే చెప్పాలి, నువ్వే ఏదో ఆలోచిస్తున్నట్లు నాకు అనిపించింది మరిది గారు, అందుకే నేను ఇక్కడికి వచ్చాను. ఏంటి, ఎవరి గురించి ఆలోచిస్తున్నావు అని ఇంకా ఆనంది అంటూ ఉంటుంది చైతన్యని. అప్పుడు చైతన్య, ఏమీ లేదు వదిన, ఊరికే కూర్చొని ఇక అలా చూస్తూ ఉన్నాను అని అంటూ ఉంటాడు. లేదు మరిది గారు, మీరు ఏదో దాచిపెడుతున్నారు, మీరు ఏదో దేని గురించో ఆలోచిస్తున్నట్లు నాకైతే అనిపిస్తుంది అని అంటూ ఉంటుంది ఆనంది అయితే. అప్పుడు చైతన్య, అవును వదిన, దేని గురించి అంటే నీ గురించే ఆలోచిస్తున్నాను. నువ్వు మీ జ్యోతమ్మ అంటే నీకు ప్రాణం కదా, అందుకనే ఇక జ్యోతమ్మ నింద వేసిందని, ఆ నింద నిజంగానే తన మీద పడిందని నమ్ముతున్నారు కదా వాళ్ళు. ఇక వాళ్ళకి ఆ నింద తొలగిపోవాలి, ఎలా నిన్ను మళ్ళీ మీ జ్యోతమ్మని నిన్ను ఎలా కలపాలని ఆలోచిస్తున్నాను వదిన అని అంటూ ఉంటాడు చైతన్య అయితే. అప్పుడే ఆనంది చాలా సంతోషపడుతుంది. ఈ ఇంట్లో అర్థం చేసుకునే వాళ్ళలో నువ్వు మాత్రమే ఉన్నావు. ఇక ఆ జ్యోతమ్మ గారంటే ఈ ఇంట్లో వాళ్ళందరికీ కోపం, శత్రుత్వం. ఇక తన పేరు వింటేనే నచ్చదు. ముందుగా మీ అన్నయ్యకు తనంటే నచ్చదు. తన వల్లే ఈరోజు తను ఈ పరిస్థితిలో ఉన్నాడని చాలా బాధపడుతున్నాడు. దానికి నేను కూడా నమ్మొచ్చు, ఎందుకంటే తనకు కాళ్ళు ఈరోజు ఈ పరిస్థితిలో ఉండడానికి కారణమైన వాళ్ళకి ఎవరైనా శత్రువులానే చూస్తారు. కానీ నేనెందుకు ఆయన అంత బాధపడుతున్నా వాళ్ళతో మాట్లాడాలని కోరుకుంటున్నానో తెలుసా మరిది గారు అని అంటూ ఉంటుంది ఆనంది అయితే. అప్పుడే చైతన్య, తెలుసు వదిన, నువ్వు ఎందుకు వాళ్ళతో ఇక వాళ్ళని విడిచిపోలేనంత ఇక అంత క్లోజ్గా అయిపోయావో నాకు తెలుసు వదిన. నీకు తెలివి జ్ఞానం తెలిసిన కానుండి వాళ్ళే నిన్ను చదివించి ఈరోజు ఈ విధంగా నిన్ను లాయర్గా చేయడానికి కారణం కొంత వాళ్ళ కుటుంబమే. ఆ తర్వాత మీ అమ్మ ఈరోజు కోలుకొని మంచిగా ఉందంటే కారణం వాళ్ళే. కాబట్టి నువ్వు వాళ్ళని విడవలేకుండా వాళ్ళతో ఆ విధంగా ఉండడానికి సంబంధం ఉంది. నాకు తెలుసు వదిన, నేను అర్థం చేసుకోగలను అని చైతన్య ఆనందితో అంటూ ఉంటాడు. అప్పుడు ఆనంది చాలా బాధపడుతూ, చాలా థ్యాంక్స్ మరిది గారు, మీరైనా నన్ను అర్థం చేసుకుంటున్నందుకు. జ్యోతమ్మ గారంటే ఈ కుటుంబానికి శత్రుత్వం ఎక్కువనే, కానీ మీరు మాత్రం జ్యోతమ్మ గారి గురించి, తన పేరు వింటే కోపం తెచ్చుకునే ఈ కుటుంబం, అందులో మీరు మాత్రం ఇక జ్యోతమ్మ గారు గురించి చెప్తుండడం నాకు చాలా సంతోషంగా ఉంది అని ఆనంది అంటూ ఉంటుంది. అప్పుడే చైతన్యని చూసి, మా జీవన చాలా అదృష్టవంతురాలు, ఈరోజు ఇంత మంచి భర్తని తను భర్తగా పొందినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని ఇక అనుకుంటూ ఉంటుంది ఆనంది అయితే. ఇక సరే వదిన అని ఇక అంటూ ఉంటాడు చైతన్య అయితే. సరే మరిది గారు, నాకు ఇంట్లో చాలా పనులున్నాయి, నేను వెళ్తున్నాను అని ఇక ఆనంది అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక చైతన్య మాత్రం ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటి, అన్నయ్య కూడా ఆనంది వదినని ఆ జ్యోతి గారితో క్లోజ్గా ఉండడం తనకి ఇష్టం లేదు, కాబట్టి అన్నయ్య కూడా ఇక ఆనంది వదినని తప్పు పడుతున్నాడు. ఆనంది వదిన వాళ్ళతో మాట్లాడొద్దని తను అనుకుంటున్నాడు, కానీ వదిన తనకు చేసిన వాళ్ళ మంచి గురించి ఆలోచిస్తుంది, అందుకనే వాళ్ళని విడవలేకుండా పోతుంది. కానీ అది మాత్రం అన్నయ్య అర్థం చేసుకోవడం లేదు. కానీ అన్నయ్య అర్థం చేసుకోపోవడానికి కారణం కూడా ఉంది కదా. ఇప్పుడు ఈరోజు తను ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం ఆ కుటుంబంలో జ్యోతిగారే అని అన్నయ్య అనుకుంటున్నాడు, కానీ అసలు కారణం జీవన అని తెలియదు అన్నయ్యకైనా అమ్మకైనా.
అని ఇక చైతన్య ఆలోచిస్తూ ఉంటాడు. అసలు నేను ముందుగా ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే ఇక ఆనంది వదినని ముందుగా జ్యోతి కుటుంబం మొత్తం ఆనంది వదిన ఏ తప్పు చేయలేదు, కావాలని ఇక జీవననే ఆనంది వదినని ఇరికించిందని ఎలాగైనా సాక్ష్యాలతో నిరూపించాలి, మళ్ళీ ఆనంది వదినని ఇక వాళ్ళు ఎప్పటి మాదిరిగా చూసుకోవాలి, ఆనంది వదినపై ఉన్న నింద తొలగిపోతేనే ఆనంది వదినకి సంతోషమని చాలాసార్లు చెప్పింది అని ఇక చైతన్య గుర్తుకు చేసుకుంటూ ఉంటాడు. వెంటనే ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే ఇక చైతన్యకి ఒక ఆలోచన గుర్తుకు వస్తుంది. అప్పుడే ఇక రంజిత్కి ఫోన్ చేశాడు. హలో రంజిత్, ఎక్కడున్నావురా అని అంటూ ఉంటాడు చైతన్య. అప్పుడే రంజిత్, నేను సోనీతో బయటకు వచ్చానురా అని రంజిత్ చెప్పగానే, నేను ఎక్కడున్నారో చెప్తే నేను అక్కడికి వస్తానురా, నాకు చాలా అర్జెంటుగా పనుంది మీతో అని చెప్పగానే రంజిత్, సరేరా నేను గుడిలో ఉన్నాను అని చెప్పగానే రంజిత్ ఇక చైతన్య గుడికి వచ్చేస్తాడు. అప్పుడే చైతన్య రంజిత్ని పక్కకు పిలిచి, రంజిత్, నేను ఒక విషయం సోనీతో మాట్లాడాలి, సోనీని నేను ఏమన్నా నువ్వు ఏమీ బాధపడకూడదు, అందుకనే నీకు ముందే చెప్తున్నాను, ఎందుకంటే కొన్ని కారణాలకు సమాధానం సోనీ ద్వారానే వస్తుంది, సోనీయే సాక్ష్యం లేనిది ఎవరు నమ్మరు, కాబట్టి సాక్ష్యం సోనీ చెప్పలేకుంటే నేను సోనీని ఏమైనా అంటే మాత్రం నువ్వు బాధపడకూడదు అని ఇక అంటూ ఉంటాడు చైతన్య అయితే రంజిత్తో. అప్పుడే రంజిత్, నేను అర్థం చేసుకోగలనురా, నీకు అసలు నిందితురాలు ఎవరో నిజం చెప్పిన సోనీ నాకు ఎవరికీ చెప్పొద్దని నిజం చెప్పింది, అదే నిజం, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి నీకు చెప్పాను, అలాంటిది సోనీని నువ్వు ఏదైనా అడుగుతానంటే నేనెందుకు వద్దంటాను అని రంజిత్ అంటూ ఉంటాను. చాలా థ్యాంక్స్ రా, నీలాంటి ఫ్రెండ్ దొరికినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది, ఇప్పుడే నేను వెళ్ళి సోనీని కలుస్తాను అని ఇక చైతన్య సోనీ దగ్గరికి వెళ్తాడు. అప్పుడే సోనీ చైతన్య చూసి, ఏంటి చైతన్య గారు ఇలా వచ్చారు, జీవన ఎక్కడుంది అని అంటూ ఉంటుంది సోనీ అయితే. అప్పుడే చైతన్య, నేను జీవనతో రాలేదు, ఒంటరిగా వచ్చాను అని అనగానే ఒకసారి షాక్ అయిపోతుంది సోనీ అయితే. అప్పుడే, ఏంటి చైతన్య గారు, జీవన లేకుండా మీరు రావడం ఏంటి అని అనగానే, నాకు ఒక పని ఉంది అందుకే వచ్చాను, ఆ పని నీతోనే అని చెప్పగానే సోనీ షాక్ అయిపోతుంది. ఏంటి, ఏం విషయం, ఏం పని అని అడుగుతూ ఉంటుంది సోనీ అయితే. అప్పుడే ఇక చైతన్య, ఏంటి సోనీ, నాతో పనేంటి అని టెన్షన్ పడుతున్నావా, నీతో పనంటే సాక్ష్యం, నిజం, అది చెప్తేనే ఈరోజు మా వదిన సంతోషంగా ఉంటుంది అని చెప్పగానే సోనీ షాక్ అయిపోతుంది. ఏంటి చైతన్య గారు, మీరు మాట్లాడేదేమీ నాకు అర్థం కావడం లేదు అని అంటూ ఉంటుంది సోనీ అయితే. అప్పుడే ఇక, నేను ఒకటి నిజం అడుగుతాను, వెంటనే సమాధానం ఇస్తే మర్యాదతో ఉంటావు, లేకపోతే అని అంటూ ఉంటాడు చైతన్య అయితే. అప్పుడే, ఏంటా విషయం చెప్పు అని అంటూ ఉంటుంది సోనీ అయితే. అప్పుడే చైతన్య, ఆ రోజు గుడిలో మా వదిన అసలు పెళ్ళి ఆపడానికి వచ్చింది కదా, అందులో ఇక వదిననే దగ్గరుండి మా ఇద్దరి పెళ్ళి జరిపించిందని, ఇక రిజిస్టర్లో మా వదిన సైన్ ఎవరు చేశారు అని అంటూ ఉంటాడు చైతన్య అయితే. అప్పుడే ఇక ఒకసారి షాక్ అయిపోతుంది సోనీ. ఏంటి చైతన్య గారు, ఏం మాట్లాడుతున్నారు, ఆ రోజు నిజంగానే ఆనంది మీ ఇద్దరి పెళ్ళి జరిపించడానికి సంతకం చేసింది, అది చూయించాం కదా అని అంటూ ఉంటుంది సోనీ అయితే. అప్పుడే చైతన్య సోనీ చెంప పలగొడతాడు. అప్పుడే, ఏంటి చైతన్య గారు, నన్ను కొట్టడం ఏంటి అని అరుస్తూ ఉంటుంది సోనీ. కొట్టడం కాదు, చంపేస్తాను, నిజం చెప్పు, ఆ రోజు ఆనంది వదిన ఎందుకు వచ్చింది అని అడగగానే వెంటనే సోనీ, నేను చెప్తాను చైతన్య గారు, ఆ రోజు ఆనంది నేను పిలిస్తేనే, జీవన పిలవమని చెప్తేనే గుడికి వచ్చింది,
ఇక గుడికి వచ్చి పెళ్ళి ఆపడానికి ప్రయత్నించింది. కానీ జీవనని లాక్కొని వెళ్దామని కూడా చూసింది. జీవన ఆనందిని పక్కకు తీసుకువెళ్ళి, ఇక నేను చైతన్యని పెళ్లి చేసుకోకపోతే చైతన్య చనిపోతాడు. నేను చైతన్యని ప్రాణంగా ప్రేమించాను. తనను వదులుకోను. ఇక అమ్మా నాన్నలనైనా వదులుకుంటాను కానీ చైతన్యని వదులుకోను అని చెప్పింది. ఆ తర్వాత ఆనంది అయితే మీ ఇద్దరి పెళ్ళి మీ అమ్మా నాన్నని ఒప్పించి నేను జరిపిస్తాను అని చెప్పింది. అయినా జీవన వినలేదు. ఇక తనకి మాట కూడా ఇచ్చింది. అయినా జీవన వినలేదు. ఆ తర్వాత ఇక ఆనంది లాక్కొని వెళ్దామని చూడడంతో జీవన ఆనందిని నెట్టేస్తుంది. అప్పుడే అక్కడున్న గోడకి తగిలి కళ్ళు తిరిగి కింద పడిపోయింది. అదే సమయంలో ఇక మీ ఇద్దరికి పెళ్ళి జరిగిపోయింది. అటుపక్క ఇక జీవన కుటుంబం మొత్తం అక్కడికి వచ్చారు. అదే సమయంలోనే ఇక జీవన కుటుంబం రాగానే ఇక ఆనంది మెలకువ వచ్చి అక్కడికి వస్తుంది. ఆ నింద మొత్తం ఆనందిపై వేస్తుంది జీవన. అప్పుడు ఆ రిజిస్టర్లో సైన్ కూడా ఇక జీవనే ఆనందిలాగా సైన్ చేసింది. ఇక కావాలనే ఆనందిని వాళ్ళ తల్లిదండ్రుల ముందు ఫూల్ని చేసింది. ఆ రోజు ఎందుకు చేసిందని, ఎందుకే ఇలా చేస్తున్నావని నేను అడిగాను. అప్పుడు ముందుగా అసలు నేను పెళ్లి చేసుకున్నాక ఇక తన మీద ఎందుకు ఈ నింద వేశానో తెలుసా? మా తల్లిదండ్రులు నాకంటే ఎక్కువ తననే చూస్తున్నారు. తనే వాళ్ళ కన్న కూతురులా చూస్తున్నారు. అలా నాకు నచ్చడం లేదు. వాళ్ళకి ఎప్పటికీ ఇక ఆనందిని దూరం చేయాలని నేను అనుకున్నాను. అందుకనే ఈ నింద. ఇక నిజంగానే మా ఇద్దరి పెళ్ళి జరిపించింది తనే అన్నట్లుగా క్రియేట్ చేశాను అని ఇక నాకు జీవన చెప్పింది. ఇక ఈ విషయం ఎవరికి చెప్పొద్దని కూడా చెప్పింది అని చెప్పగానే ఇక సోని మాటలు విన్న చైతన్య షాక్ అయిపోతాడు. జీవన ఇంత మూర్ఖురాలా అని వెంటనే ముందుగా సోనిని ఇక జ్యోతి సూర్యంల ఇంటికైతే తీసుకువెళ్తాడు. సోనితో నిజమైతే చెప్పిస్తాడు. వెంటనే ఇక చైతన్య అయితే నిజం తెలిసేలా చేస్తాడు కదా సూర్యంకి, జ్యోతికైతే. వెంటనే ఇంటికి వెళ్ళి ఇన్నిటికీ కారణం ఈ జీవన మామూలు తనని ఇంట్లో ఉండనిస్తే ఇంకా ఏదైనా చేసే ప్రమాదం ఉంది. ఇప్పుడే తనని ఇంట్లో నుంచి బయటికి గెంటేయాలి అని ఇక చైతన్య అనుకొని వెంటనే ఇంటికి వెళ్ళి రూమ్లో ఉన్న జీవనని జుట్టు పట్టుకొని బయటికి నెట్టేస్తాడు. అప్పుడే అక్కడికి సునంద, శశికాంత్ ఇక అందరూ అక్కడికి వస్తారు. అప్పుడే సునంద, ఏంట్రా ఏం చేస్తున్నావు? పెళ్ళైనా 2 రోజులు కాలేదు, అప్పుడే జీవనతో గొడవ పడుతున్నావేంటి అని అంటూ ఉంటుంది సునంద అయితే. అప్పుడే తను చాలా మూర్ఖురాలమ్మా. ఇక ఏమీ తెలియని ఆనంది వదినపై ఎన్నో నిందలు వేసింది. అయినా ఆనంది వదిన సైలెంట్గా ఉంటుంది. అలా ఊరుకోవడం నా వల్ల కాదమ్మా అని అంటూ ఉంటాడు చైతన్య అయితే. ఏంట్రా ఏం నిందా అని సునంద అనగానే, ఆ రోజు గుడిలో పెళ్ళి చేసుకోవడానికి కారణం ఆనంది వదిన అస్సలు కాదు. ఆనంది వదినని కావాలనే జీవన ఇరికించింది. ఇక ఈరోజు సూర్యంకి అటు జ్యోతి గారికి దూరం కావాలని కూడా చూసింది ఈ జీవన అని చెప్పగానే సునంద, నీకెందుకురా ఇప్పుడు? నిజంగా జ్యోతి గారికి దూరమైనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది, ఆనంది దూరంగా ఉండడం. మళ్ళీ నువ్వేంటి అని అంటూ ఉంటుంది సునంద అయితే. లేదమ్మా, ఇదొక్క తప్పేం చేయలేదు తను. ఈరోజు అసలు జ్యోతి గారు మీ ముందు శత్రువులా ఉండడానికి కారణం ఈ జీవననే. అసలు అన్నయ్య ఈరోజు ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం ఎవరో తెలుసా అని అనగానే, జ్యోతియే కదా అని సునంద అంటూ ఉంటుంది. లేదమ్మా, ఈరోజు ఇక అన్నయ్య ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం ఈ జీవన. అసలు జీవన వల్లే ఈరోజు అన్నయ్య ఇలా ఉన్నాడు. ఈ నిజం నాకు తెలుసమ్మా. అందుకనే ఈ నిజం ఎప్పుడు బయట పెట్టాలో అదే టైంలో బయట పెట్టాలని నేను అనుకున్నాను. ఇప్పుడు ఆనంది వదినని వాళ్ళు ఇక ఏ తప్పు చేయలేదని నమ్మేశారు. ఇక ఈ జీవనకి బుద్ధి రావాలంటే ఇంట్లో నుంచి పంపించేయాలి అని చెప్పగానే ఇక సునంద షాక్ అయిపోతుంది. ఏంట్రా జ్యోతి కాదా అని అంటూ ఉంటుంది సునంద అయితే. లేదమ్మా, అసలు అన్నయ్య ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం ఈ జీవననే. ఈ జీవన ఇంట్లో ఉండకూడదు, తను ఇంట్లో ఉంటే ఇంకా ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది అని చెప్పగానే వెంటనే సునంద, నువ్వు కాదురా
బయటికి గెంటేసేది, నేను దాన్ని బయటికి గెంటేస్తా అని సునంద జీవన మెడ పట్టుకొని అయితే బయటికి గెంటేస్తుంది. ఈ విధంగానైతే చైతన్య సోనీని తీసుకొని వెళ్ళి జ్యోతి గారికి, సూర్యం గారికి నిజం తెలిసేలా చేస్తుంది ఆనంది ఏ తప్పు చేయలేదని. అదే తన కుటుంబం ముందు కూడా జీవన చేసిన తప్పు గురించి, ఇక జీవన చేసిన మోసం గురించి ఇక బయట పెడతాడు సునంద ముందు చైతన్య. ఇక సునందనే జీవనని మెడపట్టుకుని బయటికైతే గెంటేస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.